ప్రభుజీ మరొక క్వశ్చన్. అయితే ఇది నేను అడగట్లేదు ప్రభుజీ. ఎవరైతే భగవంతుడు, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ ఇలాంటి వాటి మీద సవాలు చేసే ఒక వర్గం వారి తరపున అడుగుతున్నాను. మీరు ఇప్పటివరకు భగవంతుడి మీద, కర్మ సిద్ధాంతం మీద, పునర్జన్మ మీద ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు మాట్లాడారు. అయితే ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు నన్ను క్షమించండి గురూజీ. ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత భగవంతుడు లేడు, కర్మ సిద్ధాంతం లేదు, కర్మ లేదు, పునర్జన్మ అనేది లేదు అని మీకు తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? ఒక వర్గం వారి తరపున అడుగుతున్నారు. అవును గురుజీ. చనిపోయిన తర్వాత ఒకవేళ భగవంతుడు లేడు, పునర్జన్మ లేదు, అసలు కర్మ ఏమీ లేదు అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? అలా ఏమీ ఉండదు, ఖచ్చితంగా భగవంతుడు ఉన్నారు, ఆయన చూసుకుంటారు. కానీ మీ ప్రశ్నను గౌరవించి చెప్తాను. జీవితాంతం నేను మంచే చేస్తున్నాను, మంచే చేస్తాను, కాబట్టి ఖచ్చితంగా నాకు మంచే జరుగుతుందని బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. కానీ వారు చనిపోయిన తర్వాత, ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో వారు చనిపోయిన తర్వాత నిజంగానే భగవంతుడు ఉన్నాడు, కర్మ సిద్ధాంతం ఉంది, పునర్జన్మ అనేది ఉంది అని తెలిస్తే నిజంగానే అక్కడ యమధర్మరాజు కొమ్ములు తిరిగిన దున్నపోతు మీద కండలు తిరిగిన దేంతో కూర్చొని యమదూతలు అందరూ కూడా ఆయన పక్కకుండి వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ ఆయనను స్వాగతిస్తే చనిపోయిన తర్వాత, అంటే రావయ్యా పాపయ్యా, ఓ పాపి రావయ్యా, సలసల కాగుతున్న నూనె నీకోసం సిద్ధంగా ఉందయ్యా, మా చేతులు చిమచిమలాడుతున్నాయ్యా, ఈ యొక్క ముళ్ళపాన్పు నీకోసం మేము సిద్ధం చేశామయ్యా, రావయ్యా అంటూ వాళ్ళందరూ పాట పాడుతూ ఆ యొక్క చనిపోయిన పాపిని నరకంలోకి స్వాగతిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాహ్, సూపర్ ఆన్సర్. నిజంగా, ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అంటారు. మనల్ని అడిగేదానికంటే మనం అవతల వాళ్ళని అడిగినప్పుడు ఆ ప్రశ్న వేడి అనేది మరింత పెరుగుతుంది. వాళ్ళు అదే పరిస్థితిలో ఉండి ఎంతసేపు లేడు 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 అనే కంటే ఉన్నాడు అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు సూటిగా అడిగారు. అంటే నేను సరే మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మంచే జరుగుతుంది, సరే, కానీ వాళ్ళు లేరు అనుకుని చెడు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా భగవంతుడు, కర్మ, పునర్జన్మ అన్నీ ఉంటే వారి పరిస్థితి ఏంటి? యమధర్మరాజు ఎదురు చూస్తూ ఉన్నారు, రావయ్య కబడ్డీ ఆడతామని నరకంలో. ఏమి చేయలేరు. అప్పుడు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏం చేసినా తప్పదు, యమదూతల చేతుల్లో ఫుట్బాల్. సో మంచి నమ్మిన వాళ్ళకి, మంచి అనుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. అది యొక్క ప్రకృతి యొక్క స్వభావం. మంచి చేసిన వాళ్ళు ఖచ్చితంగా మంచినే పొందుతారు. ఓకే. చెడు చేసిన వాళ్ళు చెడుని ఖచ్చితంగా పొందుతారు. ఓకే. నేను ఈ క్వశ్చన్ అడిగానని అన్యదా భావించవద్దు ప్రభుజీ. ఎందుకంటే చాలా చాలా రకరకాల పాడ్కాస్టులో కొంతమంది అడిగిన మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవి నన్ను కొంచెం బాధించడం జరిగింది. అందుకే ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. పర్లేదు పర్లేదు, మంచి ప్రశ్న అండి, బాగా అడిగారు. చివరిగా ప్రభుజీ, మన మహాభారతం వ్యూవర్స్కి మీరిచ్చే సందేశం? నేను ఇచ్చే సందేశం అంటే 1, 2, 3 ఉన్నాయండి.